ఫ్రెగ్టాక్స్ ఛానల్కి ఘన స్వాగతం. మనలో చాలామందికి రాజకీయాలంటే ఎంతో ఆసక్తి ఉంటుంది. అందులోనూ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయాలంటే మరింత ఆసక్తి ఉంటుంది. అలా ఆసక్తి ఉన్న అందరికీ 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికలు పొలిటికల్ వరల్డ్ కప్లా అనిపిస్తాయి. అందులో ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు, ఖచ్చితంగా గెలుస్తారనుకొని ఓడిపోయిన వారెవరు, గెలిచే అవకాశం లేదనుకొని విజయం సాధించిన వారెవరు, ఎవరు ఎక్కడి నుంచి ఎంత మెజారిటీతో గెలిచారు, ఇలాంటి విషయాలు ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అందుకే అలాంటి వారందరి కోసం 2023 తెలంగాణ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తారనే అంచనాలతో బరిలో దిగి అనూహ్యంగా ఓటమి పాలైన 25 మంది ప్రముఖ నాయకుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న విన్నపం. మనలో చాలామందికి మంచి ఎంటర్టైన్మెంట్ ఉండి జీవితానికి ఉపయోగపడే విషయాలు కూడా చెప్పే వీడియోస్ అంటే చాలా ఇష్టం. అందులోనూ మన ఫ్రెగ్టాక్స్ ఫ్యామిలీ గురించి, మేము రియల్ లైఫ్లో ఎలా ఉంటామనే విషయాల గురించి తెలుసుకోవడం మరింత ఇష్టం. అలాంటి అందరూ తప్పకుండా మన రెండవ ఛానల్ రూపమ కబుర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫ్రెగ్టాక్స్ ఫ్యామిలీతో మరింతగా కనెక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. అందరిలో మొదట మనం మాట్లాడుకోవాల్సింది ఈటెల రాజేందర్ గారి గురించి. ఆయన ఈ ఎన్నికల్లో నేరుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిపై గజ్వేల్ నియోజకవర్గంలో పోటీ చేయడంతో పాటు హుజురాబాద్ నియోజకవర్గం నుండి కూడా పోటీ చేశారు. బీజేపీ తరపున హుజురాబాద్ నియోజకవర్గం నుండి పోటీ చేసిన రాజేందర్ గారిపై బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి గారు 16,873 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మరోవైపు గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్ గారు రాజేందర్ గారిపై 45,031 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2 చోట్ల పోటీ చేయడం వల్లే ఒకేసారి 2 నియోజకవర్గాల మీద దృష్టి పెట్టలేక ఈటెల గారు 2 చోట్ల నుంచి ఓటమి పాలయ్యారని చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. మొత్తం మీద పోటీ చేసిన 2 చోట్ల ఓటమి పాలైన రాజేందర్ గారు అంతకుముందు 2004 నుంచి 2023 వరకు ఏకదాటిగా 19 ఏళ్ల పాటు వరుసగా 7 సార్లు హుజురాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడం, మంత్రిగా పనిచేయడం గమనార్హం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి నియోజకవర్గంలో నేరుగా కేసీఆర్ గారిపై పోటీకి దిగారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరంగా బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగిన కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు 6,741 ఓట్ల తేడాతో విజయం సాధించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి గారు 3వ స్థానంలో నిలవడం గమనార్హం. మొత్తం మీద గెలిచిన అభ్యర్థికి రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ 11,736 ఓట్ల తేడా ఉంది. ఈసారి ఎన్నికల్లో అతిపెద్ద సంచలనం కామారెడ్డిలో వచ్చిన ఫలితమనే చెప్పొచ్చు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఈ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. 1983లో తాను పోటీ చేసిన తొలి ఎన్నికల్లో ఓటమి చవిచూశాక గత 40 ఏళ్లలో వివిధ ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా, ఎంపీగా వరుసగా 13 సార్లు విజయం సాధించిన కేసీఆర్ గారికి కామారెడ్డిలో ఫలితం పెద్ద షాక్ అనే చెప్పాలి. కేసీఆర్ గారిపై బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు 6,741 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఎర్రబల్లి దయాకర్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగి పాలకుర్తి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన 26 ఏళ్ల యశస్విని రెడ్డి గారి చేతిలో ఏకంగా 47,634 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఆయన అంతకు ముందు 6 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎంపీగా కూడా విజయం సాధించారు. మంత్రిగా కూడా సేవలందించారు. సంగారెడ్డి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన జగ్గారెడ్డి గారు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూల పరిస్థితులు ఉన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చింతా ప్రభాకర్ గారి చేతిలో 8,217 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఆయన విజయం సాధించి ఉంటే ఖచ్చితంగా ఆయనకు మంత్రివర్గంలో స్థానం లభించేది. తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా ఉన్న జగ్గారెడ్డి గారు అంతకుముందు 3 సార్లు సంగారెడ్డి నుంచే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నుంచి బీఎస్పీ తరపున ఎన్నికల బరిలో దిగిన మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీష్ బాబు గారి చేతిలో ఓటంపాలు అవ్వడమే కాకుండా 3వ స్థానంలో నిలిచారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోనేరు కోనప్ప గారు బీజేపీ అభ్యర్థి చేతిలో 3,008 ఓట్ల స్వల్ప తేడాతో ఓటంపాలయ్యి ఇక్కడ 2వ స్థానంలో నిలిచారు. అయితే ప్రవీణ్ కుమార్ గారు ఏమాత్రం బలం లేని బీఎస్పీ తరపున పోటీ చేసి ఏకంగా 44,646 ఓట్లు సాధించడం ఆయన వ్యక్తిగత చరిష్మా ఏ స్థాయిలో ఉందో నిరూపించింది. కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షులు బండి సంజయ్ గారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గంగుల కమలాకర్ గారి చేతిలో 3,163 ఓట్ల తేడాతో ఓటంపాలయ్యారు. కానీ ఆయన గట్టి పోటీనిచ్చారని మాత్రం చెప్పుకోవచ్చు. సంజయ్ గారు గత 3 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కరీంనగర్ నుంచి కమలాకర్ గారి చేతిలో ఓటంపాలు అవుతూనే ఉన్నారు. బీజేపీకి తెలంగాణలో ఒక ఊపు తీసుకొచ్చిన నాయకుడిగా పేరు తెచ్చుకున్న సంజయ్ గారు 2019లో కరీంనగర్ ఎంపీగా విజయం సాధించారు. 2020 మార్చి నుంచి 2023 జూలై 4 వరకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా సేవలందించిన ఆయన ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఈసారి తెలంగాణ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభ్యర్థినిగా బర్రెలక్క అలియాస్ కర్ణి శిరీష్ అని చెప్పుకోవచ్చు.
నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన సోషల్ మీడియా సంచలనం బర్రెలక్క తన ప్రచారంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా ఒక దశలో భయపెట్టింది. అయితే చివరికి 5,754 ఓట్లు మాత్రమే సాధించి 4వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఎన్నికల్లో డబ్బులు ఏమాత్రం ఖర్చు పెట్టకుండా ధైర్యంగా ఆమె బలమైన నాయకులతో తలపడిన తీరు ఎంతో మందిని ఆకట్టుకుంది. కొల్లాపూర్ నుంచి విజయం సాధించిన జూపల్లి కృష్ణారావు గారికి ఈ నియోజకవర్గంలో 93,609 ఓట్లు రావడం విశేషం. ఆయన కొల్లాపూర్ నుంచి మొత్తం 6 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించడమే కాకుండా ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వంలో టూరిజం అండ్ కల్చర్, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖల మంత్రిగా నియమితులయ్యారు. భారత మాజీ క్రికెట్ కెప్టెన్ అజారుద్దీన్ గారు హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి విజయం సాధిస్తారని అంతా భావించారు. కానీ ఆయన బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాగంటి గోపీనాథ్ గారు 16,337 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. 2009 ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎక్కడో ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ నుంచి ఎంపీగా ఎన్నికైన అజార్ 2014 ఎన్నికల్లో రాజస్థాన్ నుంచి పోటీ చేసి ఎంపీగా ఓటమి పాలయ్యారు. 2018లో తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు అజార్. మైనంపల్లి హనుమంతరావు గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి తనతో పాటు తన కుమారుడికి కూడా టికెట్ దక్కించుకుని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మల్కాజ్గిరి నియోజకవర్గం నుండి పోటీ చేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మర్రి రాజశేఖర రెడ్డి గారి చేతిలో ఏకంగా 49,530 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. అయితే హనుమంతరావు గారి కుమారుడు రోహిత్ మాత్రం మెదక్ నియోజకవర్గం నుండి విజయం సాధించడం విశేషం. హనుమంతరావు గారు అంతకుముందు మొత్తం 3 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి అత్యంత సన్నిహితుడైన నాయకుడిగా పేరు తెచ్చుకున్న బాల్క సుమన్ విద్యార్థి నాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి బీఆర్ఎస్ పార్టీ తరపున పెద్దపల్లి నియోజకవర్గం నుంచి 2014 ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించడమే కాకుండా 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నియోజకవర్గం నుంచి 28,132 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే 2023 ఎన్నికల్లో సుమన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జి వివేకానంద్ గారి చేతిలో ఏకంగా 37,515 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి దేవాదాయ, అటవీ పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రిగా సేవలందించిన అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారు మొత్తం 4 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు ఎంపీగా సేవలందించడమే కాకుండా మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. కానీ ఆయన 2023 ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి గారి చేతిలో నిర్మల్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఏకంగా 50,703 ఓట్ల భారీ తేడాతో ఓటంపాలయ్యారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు షబ్బీర్ అలీ గారు 1989లోనే కామారెడ్డి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి మర్రి చెన్నారెడ్డి గారి మంత్రివర్గంలో వక్ఫ్, షుగర్, ఫిషరీస్, ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ శాఖలకి మంత్రిగా సేవలందించారు. 2004లో మరోసారి కామారెడ్డి నియోజకవర్గం నుండే ఎమ్మెల్యేగా విజయం సాధించి వైఎస్ఆర్ గారి కేబినెట్లో అత్యంత కీలకమైన మైనారిటీస్ వెల్ఫేర్, విద్యుత్, బొగ్గు గనులు, ఎన్ఆర్ఐ అఫైర్స్, వక్ఫ్ అండ్ ఉర్దూ అకాడమీ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2013 మార్చి నుంచి 2019 మార్చి వరకు ఎమ్మెల్సీగా కూడా ఉన్న ఆయన శాసనమండలి ప్రతిపక్ష నాయకుడిగా కూడా సేవలందించారు. అయితే 2023 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సూర్యనారాయణ గుప్తా గారి చేతిలో 15,387 ఓట్ల తేడాతో ఓటంపాలయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన ధర్మపురి శ్రీనివాస్ గారి తనయుడు అరవింద్ గారు బీజేపీ తరపున తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించడమే ఒక విశేషమైతే 2019 ఎన్నికల్లో నిజామాబాద్ నియోజకవర్గం నుంచి కేసీఆర్ గారి కుమార్తె కవిత గారిపై ఆయన విజయం సాధించడం మరో సంచలనం. ఎంపీగా ఉండగానే 2023 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా కోరట్ల నియోజకవర్గం నుండి పోటీ చేసిన అరవింద్ గారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ గారి చేతిలో 10,305 ఓట్ల తేడాతో ఓటంపాలయ్యారు. 6 సార్లు ఎమ్మెల్యేగా సేవలందించిన కొప్పులు ఈశ్వర్ గారు కేసీఆర్ గారి మంత్రివర్గంలో బీసీ, మైనారిటీ, షెడ్యూల్ క్యాస్ట్, ట్రైబల్, సీనియర్ సిటిజన్, డిజేబుల్డ్ వెల్ఫేర్ శాఖల మంత్రిగా సేవలందించారు. అయితే ఆయన 2023 ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లక్ష్మణ్ కుమార్ గారి చేతిలో 22,039 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. అంజన్ కుమార్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా 2021 జూలై 7 నుంచి సేవలందిస్తున్నారు. అంతేకాకుండా ఆయన 2004 నుంచి 2014 వరకు అంటే 2 సార్లు సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఎంపీగా సేవలందించారు. 2023 ఎన్నికల్లో ఆయన ముషీరాబాద్ నుంచి పోటీ చేసి 37,797 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. తెలంగాణ సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న తమ్మినేని వీరభద్రం గారు గతంలో ఖమ్మం నుంచి ఎమ్మెల్యేగా, ఎంపీగా కూడా సేవలందించారు. ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుల్లో ఒకరిగా చెప్పుకునే వీరభద్రం గారు 2023 ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏకంగా 1,27,820 ఓట్లు సాధించి 56,650 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించగా
తమ్మినేని వీరభద్రం గారికి కేవలం 5,608 ఓట్లే రావడంతో ఆయన ఓటమి పాలయ్యారు. మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి గారి తనయుడు శశిధర్ రెడ్డి గారు సనత్ నగర్ నియోజకవర్గం నుంచి మొత్తం 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే 2022 నవంబర్లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ కాంగ్రెస్ పార్టీ ఆయన్ని సస్పెండ్ చేయడంతో 2023 ఎన్నికల్లో బీజేపీ తరపున సనత్ నగర్ నుంచి బరిలో దిగిన శశిధర్ రెడ్డి గారు 41,827 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి చేతిలో ఓటమి పాలయ్యారు. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు వనపర్తి నియోజకవర్గం నుంచి 2018 ఎన్నికల్లో ఏకంగా 51,685 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించి కేసీఆర్ గారి కేబినెట్లో వ్యవసాయం, సహకారం, మార్కెటింగ్, ఆహార పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖల మంత్రిగా సేవలందించారు. అయితే ఆయన 2023 ఎన్నికల్లో వనపర్తి నియోజకవర్గం నుంచే మేఘారెడ్డి గారి చేతిలో 25,320 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. పువ్వాడ అజయ్ కుమార్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి 2014లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించి ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరి 2018 ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి కేసీఆర్ గారి కేబినెట్లో రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అయితే 2023 ఎన్నికల్లో ఆయన ఖమ్మం నియోజకవర్గం నుంచే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావు గారి చేతిలో ఓటమి పాలయ్యారు. తుమ్మల గారు రేవంత్ రెడ్డి గారి కేబినెట్లో వ్యవసాయ, సహకార మరియు టెక్స్టైల్స్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తుమ్మల గారు మాజీ మంత్రి అజయ్ కుమార్ గారిని ఏకంగా 49,381 ఓట్ల తేడాతో ఓడించడం గమనార్హం. టీఆర్ఎస్ పార్టీ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన రఘునందన్ రావు గారు ఆ తర్వాత కాంగ్రెస్లో చేరి ఆ పార్టీకి కూడా రాజీనామా చేసి బీజేపీలో చేరి 2020లో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో అనూహ్యంగా 1079 ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించారు. అయితే 2023లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగానే బరిలో దిగిన ఆయన ఏకంగా 53,513 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి గారి చేతిలో ఓటమి పాలయ్యారు. తెలంగాణ సాంస్కృతిక సారథి మొదటి చైర్మన్గా ఉన్న రసమయి బాలకృష్ణ గారు కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించడమే కాకుండా జానపద పాటలు పాడుతూ నాట్యం చేసే కళాకారుడిగా కూడా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారి చేతిలో 32,365 ఓట్ల తేడాతో ఆయన పరాజయం పాలయ్యారు. తెలుగుదేశం పార్టీ తరపున తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన టి జీవన్ రెడ్డి గారు మొత్తం 6 సార్లు జగిత్యాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మొదట 1983లో విజయం సాధించి ఎన్టీఆర్ గారి కేబినెట్లో ఎక్సైజ్ శాఖ మంత్రిగా సేవలందించిన ఆయన 2007 నుంచి 2009 మధ్యకాలంలో వైఎస్ఆర్ గారి కేబినెట్లో రోడ్స్ అండ్ బిల్డింగ్స్ శాఖ మంత్రిగా సేవలందించారు. 2019 నుంచి ఎమ్మెల్సీగా ఉన్న ఆయన 2023 ఎన్నికల్లో జగిత్యాల నుంచి పోటీ చేసి తన సమీప బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ ఎం సంజయ్ కుమార్ గారిపై 15,822 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా బరిలో దిగిన విప్లవ గాయకులు గద్దర్ గారి కుమార్తె వెన్నెల గారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థినిగా పోటీ చేసిన లాస్యనందిత గారి చేతిలో పరాజయం పాలవ్వడమే కాకుండా 3వ స్థానంలో నిలిచారు. విజేతగా నిలిచిన లాస్యనందిత గారు 59,057 ఓట్లు సాధించగా వెన్నెల గారు కేవలం 20,825 ఓట్లు మాత్రమే సాధించగలిగారు. సినిమాల్లో హాస్యనటుడుగా అందరికీ సుపరిచితమైన బాబు మోహన్ గారు 1998లో రాజకీయాల్లో అడుగుపెట్టి మెదక్ జిల్లా ఆందోళన నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు 3 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించడమే కాకుండా 2002 నుంచి 2004 మధ్య కాలంలో చంద్రబాబు గారి కేబినెట్లో కార్మిక శాఖ మంత్రిగా కూడా సేవలందించారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆయన 2018లో బీజేపీలో చేరారు. 2023 అక్టోబర్ 28న అంటే ఎన్నికల ఫలితాలు రాకముందే బీజేపీకి రాజీనామా చేశారు బాబుమోహన్. 2023 ఎన్నికల్లో ఆందోళన నుంచి దామోదర్ రాజనరసింహ గారు 114,147 ఓట్లు సాధించి 28,193 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి హెల్త్, మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టగా బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగిన బాబుమోహన్ గారు కేవలం 5,524 ఓట్లు మాత్రమే సాధించి 3వ స్థానంలో నిలిచారు. ఇదండి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మాదొక చిన్న విన్నపం, మన ఛానల్లో మనం చేసే ప్రతి వీడియో వెనక ఎంతో కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి. మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మీ లైక్స్, కామెంట్స్, షేర్స్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరిపోండి. ఇంకా మన ఛానల్లో ఎలాంటి వీడియోలు రావాలనుకుంటున్నారో, ఎవరి బయోగ్రఫీ వీడియో చూడాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రీ ప్రవీణ్. థ్యాంక్ యూ.